వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. రాయలసీమలో పాల ఉత్పత్తి అనేటువంటి లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. చూస్తున్నాం ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో ఆకుతోటపల్లి ప్రాంతంలో ఉన్నాము. పెద్ద ఎత్తున పశువులను దాదాపుగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు, పాల ధర ఎలా పెంచుతారు, అసలు ఏంటి కార్యక్రమం యొక్క ప్రత్యేకత అనేటువంటిది అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ అదేవిధంగానే వైద్య అధికారులు పశు వైద్య అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు లక్ష్యం ఏంటి అనేది. సార్ చెప్పండి సార్, అనంతపురం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా అసలు పశువులన్నింటినీ ఒక ప్రాంతానికి తీసుకొచ్చారు, ఒక ఎగ్జిబిషన్ మాదిరి ఏర్పాటు చేశారు. ఏంటి సార్ దీని ప్రత్యేకత ఏంటి సార్? మీ పేరు ఏంటి సార్? చందు, జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ అనంతపురం జిల్లా. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రైతుల మధ్య ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణాన్ని కల్పించడం. ఇటువంటి ఇంత బ్రీడ్ ఉంది అనంతపురం అంటే మనకి ఎండలకి వర్షాభావ పరిస్థితులకే కాదు, ఇటువంటి పాలు దిగుబడి ఇచ్చేటువంటి జాతులు కూడా ఉన్నాయి. రైతులు చాలామంది దీన్ని మెయింటైన్ చేసి వాళ్ళ జీవన ప్రమాణాలని మంచిగా జరుపుకుంటూ ఉన్నారు. అదే వాతావరణం మనకి అందరికి కూడా ఉపయోగపడుతుంది అనేది అందరిలో తెలియాలని, ఇది చూసినటువంటి రైతులు ఇంకా ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి ఆవులను కానీ గేదెలను కానీ తీసుకొని వచ్చి పెంచుకొని వాటి ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. తద్వారా పశుపోషణ మెరుగవుతుంది, ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుంది. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి మా పశుసంవర్ధక శాఖ అనంతపురం జిల్లా మేము పూనుకున్నాం. అందులో భాగంగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు అన్నీ కలిసి వచ్చే విధంగా ఈ టైంలో మనం అనంత పాలధార అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ పోటీలు అనేది నిర్వహిస్తూ ఉన్నాం. సార్, అనంత పాలధార అనేటువంటిది కేవలం మాటలతో పెరిగేటువంటిది కాదు కదా సార్. ఎలాంటి ఎఫర్ట్స్ చేయబోతారు, రైతులకి ఎలాంటి సూచనలు ఇస్తారు, ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు సార్? ప్రభుత్వ పరంగా కావచ్చు, అదేవిధంగానే పశుసంవర్ధక శాఖ అధికారుల నుంచి కావచ్చు, సూచనలు ఎలా ఉంటాయి? ఇందులో 3 రకాలుగా ఉంటాయి. మనకి స్వల్పకాలిక లక్ష్యాలు. స్వల్పకాలిక లక్ష్యాలు ఏంటంటే మనం ఇప్పుడు క్యాటిల్ ఫీడు అట్లాంటి గవర్నమెంట్ తరఫున అందిస్తూ ఉన్నాము. ఆ గవర్నమెంట్ తరఫున ఇచ్చేటువంటి క్యాటిల్ ఫీడ్ తీసుకున్న ఏంటంటే ఏదైతే పోషణ తక్కువగా అందుతున్న వాటికి ఇమీడియట్గా వాటికి కొంత పాల ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మధ్యకాలికంగా తీసుకున్నట్టయితే మనకి ఈ ఎన్ఆర్ఈజెస్ ఇటువంటి కార్యక్రమాల్లో ఈ పచ్చిగ్రాసాలను పెంచి వాటికి సరైన పోషణ అందిస్తే అవి తిరగపొరిలేటువంటి విధానాలు కూడా తగ్గుతాయి. సో ఫలదీకరణ పెరుగుతుంది. అదేవిధంగా ఈతలు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి పాల ఉత్పత్తి పెరుగుతుంది. దాంతోపాటుగా మంచి పచ్చిగ్రాసాల వలన పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది మధ్యకాలిక లక్ష్యం. తర్వాత దీర్ఘకాలిక లక్ష్యం వచ్చేసరికి మనకి బాగా తేజవంతమైనటువంటి జాతిని అభివృద్ధి చేసుకోవటం, మళ్ళా లింగ నిర్ధారిత వీర్యం అనేది ఒకటి ఉంది. సో ఫిమేల్ పాపులేషన్ పెంచుకోవటం ద్వారా మనం దీర్ఘకాలికంగా ఈ లక్ష్యాలను సాధించవచ్చు 3 సంవత్సరాల్లో. మొత్తం టోటల్ కలిపినట్లయితే రెట్టింపు చేయటం అనేది మన ఆశయం. సార్, అనంతపురం జిల్లా అంటే కరువు, నిరుద్యోగం ఇవన్నీ తాండవిస్తున్నటువంటి పరిస్థితుల్లో పశుసంవర్ధక శాఖ నుంచి వచ్చేటువంటి అంటే ఈ ఫలితాలు ఎలా ఉండబోతాయి? పాల ఉత్పత్తి ద్వారా ఎలాంటి లాభాలు పొందుతారు సార్ రైతులు? ఇప్పుడు వినియోగదారుడికి అందుబాటులో ఉండాలి, ఉత్పత్తిదారుడికి గిట్టుబాటు కావాలి. ఈ రెండింటిని మ్యాచ్ చేయాలంటే అధిక ఉత్పత్తిని సాధిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ పాలు ఉత్పత్తి అయితే ఇటు వినియోగదారుడు బాగుంటాడు, అదేవిధంగా ఉత్పత్తిదారుడు కూడా బాగుంటాడు. అది లక్ష్యం. అంటే ఇప్పుడు ఈ ప్రాంతానికి ఏ ప్రాంతాల నుంచి ఎలాంటి పశువులు వచ్చాయి? ఒక ఎగ్జిబిషన్ టైప్లో ఏర్పాటు చేశారు పాలధార అనే దానికి. ఏ ప్రాంతాల నుంచి రైతులు వచ్చారు, ఎలాంటి పశువులు వచ్చాయి సార్? ఎన్ని లీటర్లు ఇచ్చారు? మీకు ఎట్లా ఉంటుంది? మొత్తం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇక్కడ పాల్గొంటున్నాయి. సంకర్ జాతి పశువులతో పాటు దేశీ జాతులు మరియు గేదె జాతులు 3 రకాలు కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం. సరే, డాక్టర్ రత్నకుమార్ కూడా ఉన్నారు. రత్నకుమార్ గారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఇక్కడ ఒంగోలు జాతి రకం ఉన్నాయి, అదేవిధంగానే రోజుకి ఎన్ని పాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది? పాల శాతం ఎలా పెరుగుతుంది? వాస్తవంగా మనకు ఇప్పుడు ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవాళీ ఆవుల్ని పెంచాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం.
సో అందులో భాగంగా ఈ ఒంగోలు పశువులు కూడా మంచి పాలధార కలిగే పశువులు ఉన్నాయి. వాటిల్ని కూడా ఒంగోలు పెంచుకున్నటువంటి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా అత్యధికమైనటువంటి దిగుబడి ఇచ్చేటువంటి హెచ్ఎఫ్ జాతి పశువులు ఉన్నాయి. వాటిలో పాల ఉత్పత్తి ఏ రకంగా వీళ్ళు రైతులు సాధిస్తున్నారు, వాళ్ళు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారనే విషయాలు ఇక్కడ మిగతా రైతులకందరూ కూడా తెలియాలనే ఉద్దేశంతో, మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి సంబరాలు అనేటివి కేవలము తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు పరిమితమైన ఇంతకుముందు పశువుల పాల దిగుబడి పోటీలు కానీ, అందాల పోటీలు కానీ పశువుల వరకు సంబంధించి ఆ జిల్లాల్లో మాత్రమే పరిమితం ఉన్నాయి. మొట్టమొదటిసారిగా మనకు మా జిల్లా అధికారి వారి నేతృత్వంలో గత 3 వారాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించాం. అందులో భాగంగా గత 3 వారాలుగా మా సిబ్బంది అయితేనే మొత్తం మా జిల్లా అధికారి నేతృత్వంలో కలెక్టర్ గారి అనుమతితో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదేమైనా రైతులు ఈరోజు ఏమంటున్నారంటే, సార్ ప్రతి సంవత్సరం నిర్వహించండి అంటున్నారు. నిజంగా ప్రతి సంవత్సరం నిర్వహించేదానికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి నిధులు కొంతవరకు మాత్రమే, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కొంతవరకు మాత్రమే మాకు సరిపడాయి. మిగతా ఈ కంట్రిబ్యూటర్స్, దాతల నుంచి మేము డబ్బు పోగు చేసి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా రైతులకు ఇది చాలా ప్రోత్సాహకంగా కనపడుతుంది. చాలామంది రైతులు ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాకు ఏర్పాటు చేయండి అంటున్నారు. సరే, రైతుల మాట ఎందుకు కావాలో అందుకు ప్లాన్ చేస్తామని అనుకుంటున్నాం. మరి ఎంతవరకు సక్సీడ్ అవుతాం ముందు చూడాలి. టోటల్గా ఉద్దేశం ఏంటంటే, మన అనంతపురం జిల్లా కూడా పాల దిగుబడిలో ఏమాత్రం తక్కువ కాదు. వ్యవసాయానికి అనుబంధంగా పశు సంవర్ధక అంటున్నారు, కానీ మేమైతే పాడి ఇంతనే తర్వాత వ్యవసాయం అని మేము అంటున్నాం. ఎందుకనంటే వ్యవసాయంలో ఆత్మహత్యలు కనపడుతున్నాయి. వ్యవసాయం చేసినప్పుడు సరైన గిట్టుబాటు ధర రాకనో, లేకపోతే సరైన టైంలో వర్షాలు పడకపోనో, ఆ రకంగా గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ పశువులను నమ్ముకున్న రైతులు కానీ, గొర్రెలను మేకలను నమ్ముకున్న రైతు కానీ ప్రతిరోజు వాళ్ళ చేతిలో డబ్బు ఆడుతూ ఉంటుంది. కరువు అనేది ఉండదు. కాబట్టి పాడి పరిశ్రమ అభివృద్ధి అనంతపురం జిల్లాకు చాలా ముఖ్యమైనది. దాంట్లో భాగంగా మేము పాడి ఉత్పత్తి పెంచేదానికోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. సార్, ఎన్ని రకాలైనటువంటి పశువులు, ఏ జాతి పశువులు ఇక్కడికి వచ్చాయి సార్? అంటే ఇప్పటికే మీరు ఈరోజు ఏమన్నా పాలు తీసినటువంటి పరిస్థితి ఉంది? అత్యధికంగా ఎన్ని లీటర్లు వచ్చాయి? ఇక్కడ సంకర జాతి పశువుల్లో హెచ్ఎఫ్ జాతి వచ్చినాయి. దేశీయ జాతి పశువుల్లో ఒంగోలు, తర్వాత గిర్ వచ్చాయి. అట్లాగే గేదెల్లో గ్రేడెడ్ ముర్రా వచ్చినాయండి. గ్రేడెడ్ ముర్రా వచ్చిన దాంట్లో అత్యధికంగా 12.5 లీటర్, ఒక పూటకి 12.5 లీటర్లు అంటే సామాన్య విషయం కాదు. ఒక రోజుకు దాదాపు 25 లీటర్లు పాలు వచ్చేటువంటి గేదెలు వచ్చాయి. అలాగే ఆవుల్లో, హెచ్ఎఫ్ ఆవుల్లో 30 నుంచి 35 లీటర్లు పాలు ఇచ్చేటువంటి ఆవులు వచ్చినాయి. ఇప్పుడు పొద్దున ఒకసారి పాలు పితికాం, మళ్ళీ ఇప్పుడు పితికిస్తున్నాము. ఇప్పుడు పొద్దున, సాయంత్రం ఈ 2 కలిపి హయ్యెస్ట్ ఎవరైతే పాల ఉత్పత్తిదారులు ఉండో వాళ్ళకి రేపటి దినాన గౌరవ శాసనసభ్యురాలు ఇక్కడ పరిటాల సునీత గారి చేత నగదు ప్రైజ్ ఇప్పించడం జరుగుతుంది. మొట్టమొదటి ప్రైజ్ వచ్చేసి 15,000, రెండో ప్రైజ్ వచ్చేసి 10,000, మూడో ప్రైజ్ వచ్చేసి 5,000 ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా 3 కేటగిరీస్: ఆవులు, దేశవాళీ ఆవులు ఒక జాతి, సంకర జాతి ఆవులు ఒక జాతి, గేదెలు ఒక జాతి. ఈ 3 జాతుల్లో కలిపి 3 కేటగిరీలో కలిపి 90,000 రూపాయలు మేము నగదు రూపంలో ఇస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని చూసి మిగతా రైతులందరూ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతున్నారు అన్నమాట. సార్, కొంతమంది రైతులు కూడా ఉన్నారు, రైతులను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న. మీరు చెప్పండి, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీ పేరేంటి, అసలు ఏ పశువుని తీసుకొచ్చారు, ఎన్ని పాలు మీ పశువు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఈ కార్యక్రమం మొదటిసారిగా నిర్వహించే ఎలా ఉంది? సార్, మా ఇక్కడ అనంతపురం జిల్లా బుక్కరాజేంద్రం మండలం కొండాపురం గ్రామం. నా పేరు శ్రీనివాసులు. ఇక్కడ డాక్టర్లు, జేడీ గారు మంచి అనుకూలంగా చేపించినారు. బాగుంది. ఇక్కడ మా ఎనుము పొద్దున్నే 12 లీటర్లు, సాయంత్రం 12 లీటర్లు పాలు ఇవ్వబడింది. మాకు ఇట్లా ఈ సౌకర్యంతో బాగుంది ఇక్కడ. అంటే మీకు మీరైతే పాల ఉత్పత్తిని పెంచుతున్నారు, మరి ధర అందుబాటులో ఉందా? ఎక్కడ అమ్ముతున్నారు మీరు? ప్రజలకు ఇస్తే బాగుంటుందా, డైరీలకు ఇస్తే బాగుంటుందా? ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది రైతులకి? ప్రభుత్వం అయితే మంచి డైరీలు బాగా పెట్టినారు సార్. డైరీకి పోసుకొని బాగా మంచి దిగుబడి అయిన పశువులు పట్టుకొచ్చుకొని బాగా చేసుకొని పెట్టుకుంటే మంచి లాభం ఉంది సార్. రైతాంగంలో అయితే ఏం లేదు సార్. పాలు ఉత్పత్తిలో బాగా ఆదాయం ఉంది, మనుషులకి బాగా చేసుకోవాలి సార్. మరి మీ ఇంట్లో ఎన్ని పశువులు ఉన్నాయి, ఎంత ఆదాయం వస్తుంది? మా ఇంట్లో 5 ఎనుములు ఉన్నాయి సార్. 1.5 లక్షలు వస్తుంది సార్ నెలకు. సార్, అంటే వ్యవసాయం మేళ, పశు ఉత్పత్తి మేళ? వ్యవసాయంలో ఏం లేదు సార్. వ్యవసాయం పెడితే పెట్టుబడులు పెట్టింది కూడా లాస్లోనే ఉంటాం సార్. ఇంకాను ఇదైతే మంచి అంత బాగా చేసుకొని కష్టపడుకుంటే లాభం ఉంది సార్ దీంట్లో. అట్లా. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు కావాలని మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఇట్లే సార్, వాళ్ళు మంచి ఏమైనా లోన్లు ఇచ్చి పశువులు పట్టించి మాకు ఏదైనా చేస్తే సాయం చాలా బాగుంటుంది సార్.
మరికొంతమంది వైద్యులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసాం. సార్, చెప్పండి, ఇప్పటికే ఒక గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక క్యాటిల్ క్యాంపును నిర్వహించారు. ప్రధానంగా గతంలో రైతులకు గడ్డి ఏర్పాటు చేయడము, లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి బేల్స్ గడ్డి ఇచ్చేటువంటి వారు, అట్లాంటి సదుపాయాలు ఇప్పుడు నడుస్తున్నాయా? ఇప్పుడు ప్రస్తుతానికి పశుగ్రాస విత్తనాలు సబ్సిడీతో ఇస్తున్నాము, సైలేజ్ కూడా ఇస్తున్నాము సబ్సిడీతో, 75% సబ్సిడీతో సైలేజ్ ఇస్తున్నాము. సార్, అంటే రైతులకు అంతకుముందు మినరల్ మిక్చర్ అని, తర్వాత రకరకాలైనటువంటి ఇది ఇచ్చేటువంటి వాళ్ళు పాల ఉత్పత్తి కోసం, అవి ఉన్నాయా సార్? మినరల్ మిక్చర్ ప్రస్తుతానికి లేదు, దానా ఇస్తున్నాం. దానా సబ్సిడీతో ఇస్తున్నారు లేకపోతే 50% సబ్సిడీతో ఇస్తున్నాం. సార్, చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ ఈ కేంద్రం ఏర్పాటు చేయడం అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? రాయలసీమ జిల్లాలో మొదటిసారిగా పాల దిగుబడి పోటీలు అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్నారండి. ఇది చాలా కష్టంతో కూడుకున్న విషయం, కానీ దీనివల్ల రైతులకి చాలా ప్రయోజనాలు అంటే ఇండైరెక్ట్గా చేకూరుతాయి. ఎలా అంటే ఇందాక మన రాష్ట్రంలో గతంలో పెట్టిన పాల దిగుబడి పోటీల్లో 12 లీటర్లే ఒక ముర్రా గేదె హైయెస్ట్ మిల్క్ రికార్డ్ అయింది. అది ఎక్కడ? గోదావరి జిల్లాలో పాడి పరిశ్రమ చాలా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని శాస్త్రీయ పద్ధతుల్లో మెయింటైన్ చేస్తారు. కానీ పశువులకు కూడా స్విమ్మింగ్ పూల్స్ మెయింటైన్ చేస్తారు. అలాంటి చోటు కూడా 12 లీటర్లే ఒక పూటకి రికార్డ్ అయింది. కానీ అనంతపురం లాంటి ఎడారి జిల్లాలో కూడా ఈరోజు 12.5 లీటర్ మన దగ్గర ఒక గేదె నుంచి రికార్డ్ అయిందంటే మనం మండపేట అంటే గోదావరి జిల్లాను కూడా దాటిన అంతకంటే సమర్థవంతమైన పశువులు మన దగ్గర ఉన్నాయని బయటికి తెలుస్తుంది. అంత మంచి పాల దిగుబడి రావడానికి ఆ రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తర్వాత అటువంటి పశువుల యొక్క సంతతిని ముందు మనం జాగ్రత్త తీసుకుంటే ఎలైట్ అంటే మంచి జాతి పశువులు మనం పాలధారను పెంచేందుకు అనంతపురం జిల్లాకు చెందినటువంటి పశు వైద్యులు, జిల్లా జాయింట్ డైరెక్టర్, అదేవిధంగానే ఏడీలు, అదేవిధంగానే పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వైద్యులందరూ కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రైతులకు ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి విధంగా ఇక్కడ అనంతపురం నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఆకుతోటపల్లి వద్ద ఒక పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాలధేర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పాల యొక్క ఉత్పత్తిని పెంచేందుకు పాల పోటీలను నిర్వహించారు. దీని ద్వారా రైతుల్లో మరింత ఉత్సాహం పెంచడమే కాకుండా గతంలో గోదావరి జిల్లాల్లో మాత్రమే 25 లీటర్లు పాలు ఇచ్చేటువంటి పశువులు ఉండేటువంటివి. అట్లాంటిది కాకుండా కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో కూడా అంతకు మించినటువంటి టార్గెట్గా అంతకు మించినటువంటి ఒక రికార్డు సృష్టించేటువంటి విధంగా 25.5 లీటర్లు పాలు ఇచ్చేటువంటి పశువులు ఈరోజు ఇక్కడ రికార్డు నమోదు చేశామనేటువంటి విధంగా కూడా పశు వైద్యాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.